ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. సో అది అంటే అంత దారుణంగా ఆయనని అవమానించిన, ఆయన భార్యను అవమానించిన, మా నాన్న ఒక్కడే బాయ్కాట్ చేశాడు తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరం సభకు వచ్చాం, ప్రజా సమస్యల మీద చర్చించాం, ప్రభుత్వానికి వీళ్ళందరూ నిలదీసే ప్రయత్నం చేశాం. మీరు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు అనేది లోకేష్ వేస్తున్న ప్రశ్న. వీళ్ళేమో కౌన్సిల్కి వెళ్తారు, సోషల్ మీడియా మీద మాట్లాడాలి అనేది వీళ్ళు తీర్మానం ఇస్తారు. ఈ వైసీపీ ద్వంద్వనీతి కానీ లేకపోతే బొత్స గారు చేసిన కామెంట్స్ కానీ. బాలకోటయ్య గారు. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. తల్లిని తిడితే, తల్లిని దూషిస్తే ఏ బిడ్డకైనా కలిగే కసి అది. భువనేశ్వరి దేవి గారిని అన్న మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం కూడా ఒక బిడ్డల్లాగానే స్పందించాం. ఇంకో మాట చెప్పాలంటే లోకేష్ గారి కంటే ఎక్కువే ప్రతిఘటించాం. అవును, అంటే ఎక్కువని కాదు, ఆయన మనసులో ఈ ప్రభుత్వ పతనంలో చట్టసభలకు సంబంధం లేని భువనేశ్వరి దేవి గారి మీద జరిగిన ఒక హననం చాలా ప్రధానమైన వృత్తాంతం అయ్యింది. సత్యమేవ జయతే అని చెప్పేసి ఒక సత్యభామలాగా గాంధీవం ధరించి చంద్రబాబు నాయుడు గారి పక్షాన పోరాడాల్సిన అవసరం కూడా భువనేశ్వరి దేవి గారికి వచ్చింది. ఆ రాజమండ్రి సభలకు నేను వెళ్ళినోడిని. వెంకటకృష్ణ గారు, ఇవి సోషల్ మీడియా పోస్టులు కాదు, ఇవి సోషల్ మీడియా హత్యలు, ఇవి సోషల్ మీడియా అత్యాచారాలు. కత్తి తీసుకొని, గొడ్డలు తీసుకొని ఎలా అయితే మనుషులను చంపుతారో, గంజాయి సేవించి, డ్రగ్స్ సేవించి ఎలా అయితే మృగాల్లాగా మహిళల మీద పడి పసిబిడ్డలని లేదా ముక్కుపచ్చలారని పిల్లల్ని అత్యాచారం చేస్తారో, ఈ సోషల్ మీడియా కత్తితో వైసీపీ వాళ్ళు చేసిన వీటి హత్యలు, ఈ హత్యల మీద బొత్స సత్యనారాయణ గారిని చర్చించమనండి. ఇప్పుడు ఆయన రాజధాని అమరావతి ఎడారి అన్న, శ్మశానం అన్న మహానుభావుడు ఆయన. శ్మశానం ఆయన అల్లా, శ్మశానం అన్నది సీతారాం గారు, ఈయన అన్నది హైమావతి, అమరావతి హైమావతి అన్నారు. ఆ ఎడారి అని కూడా అన్నాడు వెంకటకృష్ణ. ఎడారి అన్నాడు. అవును, ఎడారి అన్నాడు. ఆ ఎడారిలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు మీరు ఆ పోస్టులు చూసారా? పోనీ షర్మిలారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు, సునీతారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు, లండన్లో ఉండే ఒక స్వాతి అనే మహిళ మీద పెట్టిన పోస్టులు మీరు ఒకసారి చదవండి, కంఠస్థం చెయ్యండి. మీరు శాసనసభలో మాట్లాడాలి. ముందు ఆ పోస్టులు విడమెర్చండి. నేను మాట చెప్పాను వెంకటకృష్ణ గారు, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఒక జనసేన మహిళ ఫోటో పెట్టి వీర మహిళ వీర్య మహిళని పెట్టిందంటే ఆ పశువుని ఏం చెయ్యాలి? రెండో చెప్తున్నా, ఇంకో పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్త ఆరోగ్యం బాగోకో ఇబ్బంది పడి హాస్పిటల్లో పడుకుంటే ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఇంకా చాలలేదా, ఇంకెవరన్నా పంపించమంటావా? దీన్ని ఏమంటారు వెంకటకృష్ణ గారు? ఇది మసూచా, కలరా? దీన్ని ఏమంటారు? ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైంది. ఈ దేశంలో 144 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాము